విదేశీ జైళ్లలో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను విడుదల చేయడంలో మోదీ ప్రభుత్వం గణనీయమైన విజయం అయితే సాధిస్తోంది. దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం, అరబ్ దేశాలతో సహకారం ద్వారా చిన్న చిన్న నేరాలకు శిక్ష అనుభవిస్తున్న వారి విడుదలకి కృషి చేసింది. ముఖ్యంగా మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంది. చిన్న తప్పు చేసిన చట్టం దృష్టిలో అది నేరమైతే శిక్ష అనుభవించాల్సిందే. ఒక్కోసారి తెలియకుండా చేసే తప్పులకు సైతం శిక్షలు ఎదుర్కోక తప్పదు. ఒక్కోసారి ఏ తప్పు చేయకపోయినా పరిస్థితులు వారిని చట్టం ముందు దోషిగా నిలబెడుతూ ఉంటాయి. న్యాయ సహాయం లభిస్తే తప్పుడు కేసుల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. తప్పుడు కేసుల నుంచి మనల్ని రక్షించేందుకు మన కోసం పోరాడే సొంత మనుషులు, హక్కులు, సంఘాలు, మీడియా ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ దేశంలో తెలుసో తెలియకో చేసిన తప్పులకి జైలు పాలైతే పరిస్థితి ఓసారి ఊహించుకోండి. మన అనుకునే వారెవరు అక్కడ ఉండరు. పోనీ తమ కేసు తామే వాదించుకుందామంటే ఎంత చదువుకున్న వారికైనా అక్కడి భాష, చట్టాల గురించి పెద్దగా తెలియదు. పైగా సౌదీ దేశాల్లో చట్టాలు మరింత కఠినంగా ఉంటాయి. దారుణమైన శిక్షల్ని కూడా అమలు చేస్తారు. అలాంటి చోట జైలు పాలైతే భూమి మీద నరకం అంటే ఏంటో రుచి చూడాల్సిందే. ఇలా చిన్న చిన్న తప్పులకు, అవగాహన లేక చేసిన పొరపాట్లకు విదేశాల్లో జైలు పాలై శిక్ష అనుభవిస్తున్న భారతీయులు వేల సంఖ్యలో ఉన్నారు. వారందరినీ విడిపించే ప్రయత్నాల్లో గత 10 ఏళ్లలో కూడా భారత ప్రభుత్వం గణనీయమైన విజయాన్ని అయితే సాధించింది. ఇందుకు కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవడం ఒకటైతే, ప్రపంచ పటంపై భారతదేశ స్థాయి ఒక్కసారిగా పెరిగి అగ్రరాజ్యాల సరసన నిలవడం మరొకటి. రంజాన్ సందర్భంగా 500 మంది భారతీయుల్ని విడుదల చేయడం జరిగింది అక్కడి ప్రభుత్వం.